హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూసి ఉంటేనే అర్థమై ఉండొచ్చు సో ఇది ఏంటి వ్లాగ్ అని. ఎస్, సో గణేష్ నవరాత్రి అప్పుడైతే నేను ఫిఫ్త్ డే అన్నప్రసాదం చేద్దామని అనుకున్నాను. సో ఇండియాలో అయితే ఇవన్నీ పాసిబుల్, బట్ యూఎస్లో అలా పాసిబుల్ కాదు కదా. ఇంట్లో వరకు అయితే ఓకే, కానీ బట్ ఇంకా నాకు ఎప్పటి నుంచో ఉండే ఇలా చెయ్యాలి అని. అండ్ ఇక్కడ నేను ఉంటున్న లొకేషన్ నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్లో వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్టూడెంట్స్ అన్నమాట. సో అక్కడ మొత్తం బ్యాచిలర్స్ ఉన్నారు. సో వాళ్ళు అక్కడ గణేషుని పెట్టారన్నమాట. సో మేము ఇంకా పెట్టినప్పటి నుంచి మాకు వీలు పడ్డప్పుడల్లా వెళ్తూ ఉండే. సో ఇంకా ఫిఫ్త్ డే నేను ఫుడ్ అలా ప్రిపేర్ చేస్తాను, ఒక ఎంతమంది వస్తే అంతమందికి అని చెప్పాను. సో ఒక 40 పీపుల్ వస్తారు అని చెప్పారు. సో నేనైతే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. అండ్ అప్పటికి మేము కూడా గణేషుని అదే రోజు ఇంకా కదిలిస్తున్నాం అన్నమాట. సో ఇంట్లో గణేషునికి ప్రసాదం పెట్టి గణపయ్యని అయితే కదిలించి ఇంకా నేను ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా రావచ్చు, ఎందుకంటే కొంచెం ఫీవర్ ఉంది. అందుకే నేను ఇంకా ఈ వీడియో కూడా పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది. కానీ ఇంకా ఆల్మోస్ట్ గణేష్ చతుర్థి అయిపోయి నవరాత్రులు కూడా వచ్చేలా ఉంది అమ్మవారివి. సో అందుకే ఇంకా నేను వీడియో ఎడిట్ చేసి అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఏమేమి చేశాను, ఫుడ్ ఐటమ్స్ అన్నీ నీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను. సో ఎలా చేశాను అంటే లైక్ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను అనేది చిన్న లైక్ ఈ వీడియోలో చెప్దామని అనుకున్నాను. సో నేను ఏంటంటే లైక్ ఇండియన్లో ఎలా అయితే అన్నప్రసాదం చేస్తే ఎలా అథెంటిక్గా పెడతారో సో నేను అలానే పెట్టాలి అని అనుకున్నాను. సో వాటి కోసమే ఫస్ట్ అయితే ఇంకా సాంబార్ కోసం కందిపప్పు అయితే కుక్కర్లో పెట్టాను అన్నమాట. సో ఇంకా సాంబార్ కోసం కావాల్సిన వెజ్జెస్ అయితే కట్ చేసి ఫుల్గా పెట్టుకుంటున్నాను. సో నాది ఏంటంటే నేను ఒకరిద్దరికి అయితే కుక్ చేయలేను, ఒక 20 పీపుల్, మోర్ దెన్ 10 పీపుల్కి అయితే ఈజీగా కుక్ చేస్తాను. అదేంటి అందరూ ఒకరిద్దరికి అయితే కుక్ చేస్తారు, నువ్వేంది అలా అంటున్నట్ట. సో నాకు యూఎస్కి వచ్చినాకనే వంటలు చేయడం అలవాటు. అండ్ ఇంకా వచ్చిన కాంచి మొత్తం బ్యాచిలర్సే అండ్ ఎక్కడున్న 15-20 పీపుల్ ఉంటుండే కాబట్టి నాకు అలానే అలవాటు అయిపోయింది. సో నాకు ఇది ఈజీగా అనిపించింది కుక్ చేస్తుంటే. అండ్ నా దగ్గర ఇదొక్కటే బౌల్ ఉంది చెప్పాలంటే. అండ్ అదొక్క బౌల్తోనే నేను పెద్ద పెద్ద అన్నీ ఏమైనా సాంబార్ కానీ గుత్తొంకాయ కానీ దాంట్లోనే చేయాలి, ఈవెన్ రైస్ కూడా. సో ఎలా మేనేజ్ చేస్తానో మీరే చూడండి. అండ్ ఇంకా గుత్తొంకాయ కోసం అయితే ఇంకా బ్రింజాల్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో వాటిని అయితే నేను జస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. అండ్ ఇంకా మసాలా కోసము అండ్ ముందు రోజే ఇది పెరుగు తోడేసి ఉండే. అండ్ అదొక్కటే సాయి చేసిండు అన్నమాట నాకు హెల్ప్. అంటే మిగతా కూడా చేసిండు, బట్ కుకింగ్ విషయంలో అయితే పెరుగు తోడేసి పెట్టమంటే నాకైతే తోడేసి పెట్టాడన్నమాట. అండ్ ఫస్ట్ అయితే నేను గుత్తొంకాయ చేస్తున్నాను ఈ బౌల్లో. సో దానికోసమే ప్రిపేర్ చేసుకున్న మసాలా, టొమాటో ప్యూరీ అని ఆనియన్ ప్యూరీ వేసేసి అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను. అండ్ ఇంకా సైడ్ నుంచి ఆలు టమాటో అండ్ అందులో కందిపప్పు ఉడికించాను కదా. సో అది ఇంకా నేను ఒక వేరే బేషన్లోకి తీసుకొని మళ్ళీ పాలకూర పప్పు కోసం అయితే కుక్కర్లో పప్పు పెట్టాను అన్నమాట. అండ్ మసాలా ఇంకా అయిపోయింది. అండ్ అది తీసేసి మళ్ళీ సాంబార్ కోసం అని కావాల్సిన వెజ్జెస్ వేసాను. అండ్ అక్కడ ఆలుగడ్డ టమాటా ఉడుకుతుంది. అండ్ ఇక్కడ పాలకూర పప్పు అని చెప్పా కదా. సో దానికోసం అయితే పాలకూరను కూడా బాయిల్ చేస్తున్నాను. సో ఈ పప్పు అయితే పాలకూర పప్పు కోసం. అండ్ ఇంకా సాంబార్ కూడా అయిపోతుంది. సో నేను ఇది ఇలా చేస్తున్నాను అండ్ ఇలా చేయాలి అని చెప్పడం కంటే లైక్ ఏం చేశానని నేను ఓవరాల్గా నేను ఒక షార్ట్కట్గా వీడియో తీసాను అన్నమాట ఆ రోజు. అండ్ ఇంకా సాంబార్ అయితే నాకు ఇది అయిపోయింది. నా దగ్గర పెద్ద పెద్ద బౌల్స్ అయితే లేవు, అన్నీ లైక్ ఇంకా అనిగానం బౌల్స్ పెట్టుకొని మేమిద్దరం ఏం చేసుకుంటాము. సో అందుకనే సో అన్నీ అల్యూమినియం ట్రేస్ అయితే ముందు రోజే తీసుకొని వచ్చానన్నమాట. సో ఇంకా అవన్నీ చేసినట్టు పెట్టేశాను. ఆలుగడ్డ టమాటా, పాలకూర పప్పు, గుత్తొంకాయ ప్లస్ సాంబార్. అండ్ ఇదైతే నా లిస్ట్లో లేదు, పరమన్నము అది కూడా చేస్తుండే. అండ్ పాపడ్స్ అక్కడికి వెళ్ళినాక ఎంచుకుందామని అనుకున్నాను. అండ్ ఇంకా సైడ్ బై సైడ్ నేను కూడా రెడీ అయిపోయాను. లైక్ 5 o'clock వరకు మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలని అనుకున్నాము. నేను 11 o'clockకి స్టార్ట్ చేశాను ఫుడ్ ఉండడము. అండ్ 3:30 వరకు అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇంకా రెడీ అవ్వడము మిగతాయి చదువుకోవడంకే నాకు సరిపోయింది. ఇంట్లో కూడా
గణేషుడిని కదిలిచ్చామని చెప్పాను కదా! సో, ఫస్ట్ నిమజ్జనం చేద్దాము అని అనుకున్నాము. మార్నింగ్ ఎళ్లి మా దగ్గర ఒక రివర్ ఉంటది. సో, అక్కడికెళ్ళి నిమజ్జనం చేద్దామని అనుకున్నాం. అండ్ తర్వాత నేను, సాయి ఏమనుకున్నామంటే, సో, అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు నిమజ్జనం చేసినప్పుడు కూడా ఎలాగో పార్టిసిపేట్ చేస్తాము. సో, అప్పుడే ఇక్కడున్న గణేషుడిని కూడా నిమజ్జనం చేయొచ్చు అని ఇంకా తీసుకెళ్ళి అక్కడ గణేషుని దగ్గర పెడదాము అని ఇంకా కదిలించైతే అక్కడికి తీసుకెళ్దామనైతే సదురుతున్నామన్నమాట. అండ్ ఇక్కడ గణేషునికి కింద లైక్ బ్లౌజ్ పీస్ మీద రైస్ వేసాను కదా! సో, నాకు కింద పర్టిక్యులర్‌గా తెలీదు ఏం చెయ్యాలి అని. సో, నేనైతే ఇంకా గణేషునికి సంబంధించిన ఏవైతే ఇన్ని రోజులు యూజ్ చేసిన ఫ్లవర్స్ కానీ, వేరే ఐటెమ్స్ అయితే అన్నీ తీసుకెళ్తున్నాను. గణేషుని నిమజ్జనం చేసినప్పుడు అక్కడనే వేద్దామని. బట్ ఆ రైస్ మాత్రం ఇంట్లోనే ఉంచాను. అది కరెక్టో కాదో తెలీదు. అండ్ ఆ టైంకి ఇంట్లో వాళ్ళకి కాల్ చేద్దామన్నా కరెక్ట్ టైం కాదు. వాళ్ళకు ఇంకా అది మిడ్‌నైట్. అండ్ ఇంకా మేము నిమజ్జనం లైక్ ఇంకా మంచిగా బ్యాండ్, మ్యూజిక్‌తోని తీసుకెళ్దామని అయితే ఫస్ట్ మేము పెట్టిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఫస్ట్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కార్‌లో అయితే సెట్ చేసాము కదలకుండా. ఎందుకంటే కొంచెం కింద పడ్డా ఇంకా సాయి అస్సలు ఊరుకోడు. అందుకని ఇంకా డబుల్ ర్యాప్ చేసి మంచిగా ఎక్కడిదక్కడికి సెట్ చేసేసాము. అండ్ ఇంకా మేము మా చెప్పులన్నీ కూడా ఫస్టే అక్కడ పెట్టేసాము. ఎందుకంటే దేవుడిని తీసుకొని వెళ్తాం కదా అని. అలా మా గణపయ్యని తీసుకెళ్తున్నాము మేము. చాలా అనిపిచ్చింది. అండ్ శారీ కట్టడము నాకెందుకో శారీ కట్టుకోవాలని అనిపిచ్చింది. ఎందుకంటే కట్టేదే అకేషనల్‌గా కదా! ఇలా ఫెస్టివల్స్ టైంలో. అండ్ మనకి ఇంక ఇప్పటి నుంచి ఫెస్టివల్స్ స్టార్ట్ అయినాయి. అండ్ ఇంకా ఆగస్ట్‌లో అయితే ఎన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకున్నానో నేనైతే ఈసారి. వరలక్ష్మి వ్రతం నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంకా ఎల్లమ్మ పూజ అని అవన్నీ అంటే యాక్చువల్‌గా బిఫోర్ మ్యారేజ్ ఇంత పర్టిక్యులర్‌గా అయితే నేనెప్పుడూ లేను. బట్ ఇంక ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని ఉంటాయి కదా! సో, ఆ ట్రెడిషన్స్ ఫాలో అవ్వడము అండ్ కొన్ని కొన్ని అండ్ ఇండియాకి దూరం ఉండడం వల్ల సో, ఈ ఫెస్టివల్స్ త్రూ కొంచెం కనెక్ట్ అయితున్నా అన్నట్టు నా ఫీలింగ్ అన్నమాట. అండ్ లక్కీలీ ఈసారి కొన్ని ఫెస్టివల్స్ వీకెండ్స్ రావడం వల్ల మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో, వీడియోకి కాపీరైట్ పడతదని నా మ్యూజిక్ పెట్టట్లే గానీ, చాలా బాగా అనిపిచ్చింది అలా వెళ్తుంటే విత్ మ్యూజిక్. ఆల్మోస్ట్ ఇంకా మేమున్న లొకేషన్ నుంచి 1 అవర్ అని చెప్పాను కదా! సో, ఇంకా అక్కడికెళ్ళేసరికి ఈ సాంబార్, రైస్ ఇంకా కర్రీస్, లిక్విడ్ కర్రీస్ ఏవి కింద పడకుండా ఉండాలని సో, ఎక్కడికక్కడికి సెట్ చేశారు. అండ్ సాంబార్ ఒక్కటి నా పక్కన పెట్టుండే. సో, నేను లైక్ టర్నింగ్స్ వచ్చినప్పుడు కదలకుండా ఉండాలి అని. సో, మేమైతే లొకేషన్‌కి రీచ్ అయ్యాము. అండ్ ఇంకా ఫస్ట్ అయితే గణేషుడిని అయితే తీసుకెళ్ళి పెడదాము. ఆ తర్వాత ఫుడ్ ఐటెమ్స్ తీద్దామనైతే గణేషుడిని అయితే తీసుకెళ్తున్నాము. అండ్ ఇంకా తర్వాత చిన్న చిన్నగా తీసుకొచ్చిన ఫుడ్ ఐటెమ్స్ కూడా అన్నీ 1 బై 1 తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాము. సో, ఇంకా అందరు రెడీ అయ్యి వచ్చాక పూజ స్టార్ట్ చేద్దామని ఇంకా వెయిట్ చేసామన్నమాట. అండ్ ఇంకా నేను తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇంకా ఆర్డర్లో పెట్టుండే. అండ్ ఆ రోజు ఇంకా వేరే అందరూ కూడా ప్రసాదం చేసుకొని తెస్తారు కదా! సో, అందరూ అక్కడ దేవుని ముంగట పెడితే ఇంకా దేవునికి హారతి ఇచ్చి ఇంకా పూజ కంప్లీట్ చేసేసాము. సో, ఫస్ట్ ఇంకా దేవుని దగ్గర పెట్టిన ప్రసాదము అయితే ఫస్ట్ ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాక ఇంకా తెచ్చిన ఫుడ్ కూడా ఒక దగ్గర అయితే ఇంకా అరేంజ్ చేసి పెట్టుండే. ఇంకా అలా అందరం అయితే ఇంకా ఫుడ్ తీసుకున్నాము. సో, చెప్పా కదా పాపడ్స్ ఇక్కడికి వచ్చాక చేస్తాను. సో, ఇంకా పాపడ్స్ కూడా చేసుండే. సో, అన్నీ ఇంకా బ్రాప్ నుంచి తీసేసి అయితే ఇంకా మంచిగా అరేంజ్ చేసి పెట్టుండే. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, దోసకాయ పిక్కలు కూడా చేసి ఉండే.
ముందు రోజే నైట్ లైక్ దోసకాయ పిక్కలు కూడా పెట్టాను. చెప్పా కదా, సో నాది మొత్తం ఇంకా ఇండియన్ అథెంటిక్ టైప్ కావాలి అని అనుకున్నాను. సో అందుకే సాంబార్, పప్పు అండ్ గుత్తొంకాయ, ఆలుగడ్డ, టమాటా, దోసకాయ పచ్చడి, వైట్ రైస్ అలా అండ్ కర్డ్ అని అనుకున్నాను. అండ్ కొద్దిసేపు అలా దాండియా అయితే ఆడాము. అండ్ శారీ మీద కొంచెం కష్టంగానే ఉంది, అలవాట్లేదు కదా. సో అండ్ కొద్దిసేపు అయితే అలా ఆడి తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఆడుకుండే. ఇండియాలో మండపం ముంగట కూర్చొని గేమ్స్ ఆడడము అండ్ దాండియా ఆడడం అలా చేస్తారు కదా. సో నాకు అలానే అనిపించింది ఆ రోజు అయితే. అండ్ సో మేము కూడా ఇంకా కొద్దిసేపు అలా గేమ్స్ ఆడుకున్నాం అన్నమాట. నైట్ అరౌండ్ 2 o'clock అనుకుంటా. సో క్యారమ్స్ అండ్ లూడో అండ్ కొద్దిసేపు సీక్వెన్స్ అలా ఇంకా గేమ్స్ అయితే ఆడుకున్నాము. అండ్ నాకే ఇంకా టైర్డ్ అనిపించి నేను నిద్రపోయాను. అండ్ తర్వాత వీళ్ళు కంటిన్యూ కూడా చేశారు. That's it for today's vlog. And మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ నెక్స్ట్ గణేష్ నిమజ్జనం అండ్ వేరే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్.